అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణం మొత్తం విలువ ఎంత? కేవలం 3,500 కోట్లు మాత్రమేనా? ఈ మొత్తం 5 ఏళ్లలో వీళ్ళు చేసిన దోపిడీ లిక్కర్లో 3,500 కోట్లేనా? అంతకన్నా ఎక్కువ కాదా? ఈ అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. ఎందుకంటే అక్కడ లిక్కర్లో అన్ని రకాలుగా కూడా అవినీతి జరిగింది. తయారీ వాళ్ళదే, డిస్ట్రిబ్యూషన్ వాళ్ళదే, ఆర్డర్లు వాళ్ళయే, అమ్మేది వాళ్ళే, అన్నీ వాళ్ళే అయినప్పుడు కేవలం ఆ డిస్టిలరీల నుంచి ముడుపులు తీసుకున్నది మాత్రమే సిట్ లెక్క తేల్చింది. ఇది చాలా జాగ్రత్తగా, చాలా లాజికల్గా ఆలోచించాల్సిన ప్రశ్న ఇది. అంటే చాలా చిన్నపిల్లాడికి కూడా కాస్త లోకజ్ఞానం ఉండి ఆ స్కామ్ని స్టడీ చేస్తున్న యంగ్ ఏజ్లో ఉన్న 13-14 సంవత్సరాల పిల్లవాళ్ళకు కూడా అర్థమైపోతాయి ఈ లెక్కలు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మద్యం ఏం జరిగింది? కొన్ని డెస్టిలరీల నుంచి వాళ్ళు ఏ డెస్టిలరీ అంటే ఏ కంపెనీ వాళ్ళు వాళ్ళకి డబ్బులు ఇచ్చారో, కమిషన్ ఇచ్చారో ఆ కంపెనీ వాళ్ళనే అమ్ముకొని ఇచ్చారు, మిగిలిన అమ్ముకునేవాళ్ళ. సో అలా ముడుపుల ద్వారా ఆ కంపెనీల నుంచి వచ్చిన అమౌంట్ 3,570 కోట్లు అని సిట్ నిర్ధారించింది, ఛార్జ్షీట్ వేసింది. అయితే వీళ్ళు కేవలం ఆ బ్రాండ్లు ఆ డెస్టిలరీ నుంచే కాదుగా, మరి సొంతంగా మద్యం తయారు చేశారుగా. అది కదా అసలైన స్కామ్, అది కదా కళ్ళు చెదిరే ఒక పెద్ద కుంభకోణం. సో వాళ్ళకి కొంతమంది కమిషన్లు ఇవ్వడానికి ఒప్పుకోలే. సో దాంతో వాళ్ళకి ఆప్షన్ పెట్టారు, సరే మీరు కమిషన్ ఇవ్వద్దు, మీ కంపెనీ మొత్తం మాకు ఇచ్చేయండి, మేము హ్యాండ్ ఓవర్ చేసుకొని మేమే మద్యం తయారు చేసుకుంటాం, నీకు ఎంత కావాలో చెప్పి ఇచ్చేస్తాం. వాళ్ళ దగ్గర 10% 15% కమిషన్ తీసుకోవడం ఒక ఎత్తు అయితే, మేము మీ కంపెనీలో మేము వర్క్ చేయించుకొని ఇంత ఆర్డర్ ఉత్పత్తి చేస్తాము, నీకు ఇంత ఇస్తాము, నువ్వు మా కంపెనీ వదిలేయి 5 ఏళ్ళు అని చెప్పడం మరో ఎత్తు. అలా కొన్ని కంపెనీలను, కొన్ని డిస్టిలరీలను చేజెక్కించుకొని వీళ్ళు సొంత బ్రాండ్ల మద్యం తయారు చేశారు. ఆ బ్రాండ్లు ఏంటి అనేది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా. అలాగే కాస్ట్లీ బాటిల్స్లో కూడా స్టిక్కర్ లోగో అది ఉంటుంది, కానీ లోపల మాత్రం వీళ్ళు తయారు చేసిన మద్యంతో నింపారు. ఆ కంపెనీల వాళ్ళు ఎవరిని అడిగే అవకాశం కూడా ఇవ్వాల. వాళ్ళని అడిగినా బెదిరించి పంపించారు. వాళ్ళు కూడా చేసేదేం లేక సరైన వదిలేశారు. అలా వైసీపీ హయాంలో నాసిరకం మద్యం ఎక్కువగా చలామణి అయింది, ప్లస్ రేట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ కేవలం మద్యం కంపెనీల నుంచి ముడుపులు తీసుకున్నారు అని చెప్తూ ఒక స్కామ్ ఫిగర్ లెక్కేసింది సిట్. మరి వీళ్ళే తయారు చేసి వీళ్ళే వ్యాపారం చేయడం తప్ప ఒప్ప? వీళ్ళే తయారు చేసి వీళ్ళే వ్యాపారం చేసి వీళ్ళే సరఫరా చేసి వీళ్ళే అమ్ముతున్నారంటే ఈ మొత్తం ఏ దశలో ఎంతెంత అవినీతి జరిగింది? అది కదా తేల్చాల్సిన అంశం, అది కదా ఇంపార్టెంట్ అంశం. సో బ్రాండ్ అంటే ఏంటది, ఆంధ్ర గోల్డ్ విస్కీ కావచ్చు, బూమ్ బీమ్ బీర్ కావచ్చు, ఇట్లా చాలా కంపెనీలు ఉన్నాయి. నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు కానీ కంపెనీల పేర్లు గుర్తులేవు. కానీ ఇవన్నీ కూడా 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాయి, అంతకుముందు లేవు. ఇవన్నీ కూడా సోకాల్డ్ మనం చెప్పాం కదా వాళ్ళు తయారు చేసినవి, అక్కడ నుంచి వచ్చినాయి, అనధికార కంపెనీల నుంచి వచ్చినాయి. సో ఇవి ముడుపులు కాదు, డైరెక్ట్ తయారీ వీళ్ళది. మరి అలా తయారు చేయడం తప్పే కదా. ఉన్న కంపెనీలను ఎల్లగొట్టి, ఉన్న కంపెనీల ప్రొడక్షన్ తగ్గించి, ఉన్న కంపెనీల నుంచి ముడుపులు తీసుకొని వీళ్ళే సొంతంగా తయారు చేశారంటే తప్ప ఒప్ప? అది ఎంత పెద్ద స్కామ్ అవ్వాలి. మరోవైపు దుకాణాలను కూడా వీళ్ళే నిర్వహించారు, సిబ్బందిని వీళ్ళే నియమించి వీళ్ళ ద్వారానే నిర్వహించారు. దుకాణాలు ఆ దుకాణాల అద్దెలు 30,000 అద్దుంటే ₹1,00,000 రాసుకున్నారంట లెక్కల్లో, 50,000 అద్దుంటే 1,50,000 1,20,000 రాసుకున్నారంట లెక్కల్లో. పై స్థాయిలో ఎవరు అడిగేవాళ్ళు ఉండరు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ తంతు జరిగింది గత 5 ఏళ్లలో. సరే ఈ అద్దులు కక్కుర్తి అనేది పక్కన పెట్టేద్దాం. మ్యాక్సిమం 5 ఏళ్లలో కలిపి ఒక 200-300 కోట్లు కొట్టేస్తారు. కానీ మద్యం తయారీ ద్వారా, నాసిరకం మద్యం తయారీ ద్వారా సంపాదించింది మాత్రం సుమారుగా 18,000 కోట్లు ఉంటుంది అనేది ఒక అంచనా. 18,000 నుంచి 20,000 కోట్లకు పైగా ఉంటుంది అనేది నాసిరకం మద్యం తయారు చేసి దాన్ని షాపుల్లో పెట్టి అమ్మించడం ద్వారా. ఎందుకంటే విలువ నిర్ధారించేది వీళ్ళే కదా, ఎక్కువ చేస్తారు. ప్రభుత్వం వీళ్ళదే, ఏ మద్యం అమ్మాలి, ఎంత అమ్మాలి అనేది చెప్పేది కూడా వీళ్ళే. కాబట్టి డబ్బులు ఇచ్చిన బ్రాండ్లు, కమిషన్లు ఇచ్చిన బ్రాండ్లు కొనసాగించారు, అండ్ వీళ్ళ సొంత బ్రాండ్లు కూడా కొనసాగించారనమాట. దానివలన వీళ్ళు సొంతంగా తయారు చేసుకున్న బ్రాండ్ల వలన అది నకిలీ మందు కాబట్టి కాస్ట్లీ చాలా వరకు అనారోగ్యానికి గురయ్యారు. కాబట్టి
మొత్తం ఆ స్కామ్ విలువ కూడా సిట్ నిర్ధారించాల్సి అయితే ఉంటుందన్నమాట. సుమారుగా రెండు కలిపి 25,000 కోట్లు ఉంటాయనేది ఒక అంచనా. నిన్నో మొన్న షర్మిల గారు మాట్లాడుతూ 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది మద్యంలో అని ఆరోపణ చేశారు. జగన్ని అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేస్తారో లేదో చూడాలి చంద్రబాబు గారి ప్రభుత్వం. నిజానికి అది 3,000 కోట్లో 4,000 కోట్లో కాదు, 1,00,000 కోట్లకు పైగా అవినీతి జరిగింది, దీని మీద సిబిఐ విచారణ జరగాలి అని ఆమె ఆరోపణలు చేశారు. మేబీ ఆమె ఆరోపణల సంగతి కాసేపు పక్కన పెడితే నాకు తెలిసినంత వరకు 25,000 కోట్ల వరకు మిస్యూజ్ అయిందేమో అనుకుంటున్నారు. ఇది అది మొత్తం కలిపి మరి సిట్టు ఇప్పుడు వరకు చేసిన దర్యాప్తు ఆగిపోద్దా, ఇంకా డొల్ల కంపెనీల జోలికి వెళ్తుందా, అంతకుముందు ఏం జరిగిందో మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేస్తుందా అనేది చూద్దాం. థ్యాంక్ యూ.